హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పీపుల్ అగ్రికల్చర్. సో ఈ ఆవు వచ్చేసి ఇప్పుడే వచ్చిందనమాట సంతకి. సో నార్మల్గా చిలుపురుగుట్టకి మనకి ఆవులు రావడం, ఇట్లాంటి ఆవులు రావడం చాలా కష్టం అనమాట. సో గేదెలు వస్తాయి, మంచి క్వాలిటీ గేదెలు వస్తాయి, కానీ ఆవులు రావడం చాలా కష్టం అనమాట. ఎందుకు ఇట్లాంటి ఆవులు రావంటే, నార్మల్గా మనకి లోకల్ ఆవులు వస్తాయి అనమాట. నాటు ఆవులు వస్తాయి. అవి రెండు పూటకి 1-2 లీటర్లు ఇచ్చే మధ్యలో ఆవులు ఉంటాయి అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే ఇట్లాంటి హై మిల్క్ అనమాట. చూసుకోవచ్చు దాని క్వాలిటీ కానీ, ఆవు పర్సనాలిటీ, హైట్ కానీ, పొదుగు కానీ అన్నీ సరిసమానంగా నీట్గా ఉన్నదన్నమాట. సో ఇది వచ్చేసి ఎటుగానే ఒక 4 లీటర్లు ఇస్తుంది. ఇట్లాంటి హై కెపాసిటీ ఉండే ఆవులు అనేవి చాలా తక్కువ వస్తాయి. సో ఈ ఆవు గురించి అయితే మనం తెలుసుకుందాం అనమాట. సో మంచి క్వాలిటీ ఉంది. సో ఈ ఆవు విషయానికి వస్తే, మనకి ఇది సెకండ్ లాక్టేషన్ అనమాట, రెండో ఈత అని చెప్తుండు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఈ రోజే ఈనబోతుంది అనమాట. ఇది వచ్చేసి సంతలో మొత్తం సంత అంతా ఖాళీగా ఉంది. గేదెలు వచ్చినాయి కానీ కొనేవాళ్ళు లేరు, ఇంకా ఇంకెవరు రాలేదు కొనేవాళ్ళు, ఇంకా రైతులు ఎవరు రాలేదు. సో అంతా ఖాళీగా ఉండే. సో ఈ ఆవు మాత్రం ఒక్కటే రావడం వల్ల గేదెల మధ్యలో మంచి అట్రాక్టివ్ కనబడుతుంది. అండ్ హైట్, పర్సనాలిటీ చూసుకుంటే కూడా మంచి పర్సనాలిటీ ఉంది. అండ్ ఇది వచ్చేసి రెండో ఈత అనమాట, సెకండ్ టైం అనమాట. అండ్ ఇది మొత్తం దీని పర్సనాలిటీ, దాన్ని కొంచెం సిమ్టమ్స్ చూస్తుంటే ఇది ఈరోజు డెలివరీ అవుతుందేమో అని చెప్పేసి ఆ రైతు చెప్పిండు. అండ్ అలానే డెలివరీ అవుతూ ఉండేది. కాకపోతే ఏంటంటే, నేను అనుకున్న ఒక 2 వరకు, మధ్యాహ్నం 1 వరకు అయిపోతుంది కావచ్చు అనుకున్నా, కానీ కాలేదు. చాలా టైం తీసుకున్నది. నిజంగా అసలు ఒక ఆవు ఇట్లాంటి టైంలో డెలివరీ అయితే చూసి ఒక వీడియో తీద్దాం అనుకున్నాను. నాకు ఇంతవరకు ఎప్పుడు కుదరలేదు. సో ఇప్పుడు సెట్ అవుతుంది అనుకున్నాను, కాలేదు. బట్ 1-2 వరకు అయినా సరే, ఇది టైం అయినా కూడా అది కాలేదంట. నైట్ 10 వరకు అయిపోతుందని చెప్పేసి రైతు చెప్పుండే. సో అది ఎంత ఇబ్బంది పడిందని నేనైతే ఈ వీడియోలో చూపిస్తా చూడండి. ఒక ఆవు ఒక దూడని జన్మనివ్వడానికి ఎంత ఇబ్బంది పడుతుంది అనేది నేను ఫస్ట్ టైం చూశాను. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. బట్ కొన్ని తప్పవు అనమాట. కొన్ని కావాలంటే కొన్ని చేయక తప్పదు. బట్ ఎనీవేస్, ఆవు విషయానికి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి రైతు అయితే ఇంకేం చెప్పలేదు. ఎందుకంటే భయానా ఇవ్వని చెప్పేసి మాట్లాడుతుంటాను. సో మార్నింగ్ అతనికి చేతిలో భయానా పెట్టకుండా ఇట్లా బేరం చేయడం అనేది నాకు కూడా తెలియదు కాబట్టి, అండ్ అట్లా నాకు ఇష్టం ఉండదు కాబట్టి, ఎవరిని అడిగితే బ్యాక్ ఎండ్ నుంచి తెలుసుకుందాం అనుకున్నా. కానీ 2-3 అడిగిన్లు, వాళ్ళు కూడా చేతిలో భయాన్ని ఇవ్వకుండా ఎంత అని చెప్తే అతను అన్నాడు భయాన్ని ఇచ్చి అడగండి అని చెప్పేసి మాట్లాడుండే. సో అది విషయం అనమాట. కానీ ఆవు విషయానికి వస్తే మంచి పర్సనాలిటీ ఉంది, మంచి అటర్ సైజు, క్వాలిటీ అన్నీ పొదుగు కానీ సమానంగా ఉండి, అండ్ సెకండ్ లాక్టేషన్ మంచి ఆవునట్టు ఉంది. ఇదైతే నాకైతే మంచిగా అనిపించింది ఈ ఆవును చూస్తే. సో మీకు ఎట్లా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇట్లాంటి ఆవుల కోసం అయితే మీరు చిలుపురుగుట్టకి రావచ్చు. అండ్ ఇట్లాంటి ఆవులు మంచి ఇంకా కావాలంటే మీరు హుస్నాబాద్ పోవచ్చు అనమాట. ఆవులకి మంచి గిరాక్ అంటే హుస్నాబాద్లో ఉంటుంది. హుస్నాబాద్ అయితే మనకైతే నెంబర్ 1 క్వాలిటీ ఆవులు వస్తాయి అన్నమాట. మీకు దాంట్లో అక్కడ హెచ్ఎఫ్, క్రాస్, మన జెర్సీ మంచి ఆవులు వస్తాయి అన్నమాట. మంచి కెపాసిటీ, మిల్క్ కెపాసిటీ ఉన్న ఆవులు అయితే వస్తాయి అన్నమాట. చాలా తక్కువ రేట్లో వస్తాయి, మంచిగా వస్తాయి. సో చూసుకోవచ్చు ఎంత బాధపడుతుందో ఈ ఆవు అనేది దూడని బయటికి జన్మనీయడానికి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ వచ్చి కూడా మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.